ఆంజనేయుడు అలా గాలిలో ఎగురుతున్నాడు. ఇప్పుడే ఆ మహాపర్వతం నుంచి ఆంజనేయుడి యొక్క పాదాలు అలా ఆకాశంలోకి వెళ్ళాయి. అలా కొద్ది సమయం ప్రయాణించాడండి గాలిలో. కాసేపట్లోనే ఏం జరిగిందంటే, అక్కడ సముద్రుడు ఉన్నాడు చూడండి, ఈ సముద్రానికి అధిష్టాన దేవత. ఆ సముద్రుడు ఏం చేశాడంటే, శ్రీరామదూత అయినటువంటి, శ్రీరాముడికి మహాభక్తుడైనటువంటి ఈ ఆంజనేయుడు లంకా నగరానికి ప్రయాణం అవుతున్నాడు కాబట్టి ఆయనకి నేను కాస్తైన సేవ చెయ్యాలి అన్నటువంటి ఒక కోరిక సముద్రుడిలో కలిగింది. అంటే రాముడికి సేవ చేయలేకపోతున్నాను, రాముడి యొక్క బంటుకైనా సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సముద్రుడు మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంతకీ మైనాకుడు ఎవరండి? మైనాకుడు ఒక పెద్ద పర్వతం. ఒకప్పుడు పర్వతానికి ఎన్నెన్నో రెక్కలు ఉండేవండి. పర్వతానికి రెక్కలు ఉండేవి, పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఈ పర్వతాలు ఏం చేసేవి? ఆ రెక్కలతో ఎక్కడికి కావాలంటే అక్కడికి యథేచ్ఛగా ఎగిరేవి. కేవలం పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఆకాశంలోనే ఉండవు కదా, అప్పుడప్పుడు ల్యాండ్ అవ్వాలి కదా కింద. ఎప్పుడైతే రెక్కలు ఉన్నటువంటి ఈ పర్వతాలు భూమిని తాకుతాయో ఆ పర్వతాల కింద ఎంతో మంది మనుషులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు, నగరాలు, గ్రామాలు అన్నీ నాశనం అయిపోయారు. ఒక పర్వతం ల్యాండ్ అయిందంటే ఎలా ఉంటుందండి? ఆ పర్వతం కింద ఎంతమంది వెళ్ళిపోతారు? అది చూసి ఇంద్రుడు ఏమనుకున్నాడంటే, ఈ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని నేను నరికెయ్యాలి అనుకున్నాడు. తన యొక్క వజ్రాయుధం తీసుకుని ఆ పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని నరికేస్తూ వచ్చాడనమాట ఇంద్రుడు. కానీ ఆ సందర్భంలో ఒక పర్వతం మైనాకుడు భయపడి సముద్రంలో తలదాచుకున్నాడు అనమాట. కానీ సముద్రుడు ఆ మైనాకుడు అనే పర్వతానికి ఎందుకు ఆశ్రయాన్ని ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు సముద్రం లోతుల్లో నుంచి అధోలోకాలకి ఒక మార్గం ఉందండి. ఇప్పుడు భూమండలం ఉంది కదా, ఆ భూమండలం లోతుల్లో ఇంకో 7 లోకాలు ఉన్నాయండి. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, భూత, పాతాళ, ఇలా ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆ కింద లోకాల్లో నుంచి కొంతమంది అసురులు అప్పుడప్పుడు సముద్ర మార్గం ద్వారా భూమండలం మీదకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని బాధించేవారు. ఇప్పుడు ఈ మైనాక పర్వతం సముద్రంలో తలదాచుకుంది కాబట్టి ఈ మైనాక పర్వతం ఈ కింద లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పైకి భూమండలంలోకి రాకుండా అడ్డుపట్టింది అనమాట. అప్పుడు సముద్రుడు ఏమనుకున్నాడంటే, సరే ఈ పర్వతం నా సముద్ర గర్భంలో ఉండడం వల్ల కింద లోకాల్లో ఉన్న వ్యక్తులు పైకి రారు. ఆ రకంగా చూస్తే భూమండలం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అంతేకాదు ఈ పర్వతం ఇక్కడ ఉండడం వల్ల ఆ పర్వతానికి కూడా భయం ఉండదు అని చెప్పి ఇద్దరికి బెనిఫిట్, విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి సముద్రుడు ఆ మైనాకుడికి తనలోనే ఆశ్రయాన్ని కల్పించాడు. ఇప్పుడు సముద్రుడు మైనాకుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, మైనాక, నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, నాకు నీ నుంచి ఒక చిన్న సహకారం కావాలి. ఏమిటా సహకారం స్వామి, చెప్పండి, చేస్తాను అని మైనాకుడు అన్నాడు. అప్పుడు సముద్రుడు ఏమన్నాడంటే, శ్రీరామదూత అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఈ పెద్ద సముద్రాన్ని తాకుతున్నాడు, మన మీదగా వెళ్తున్నాడు, కాబట్టి ఆయనకి మనం ఆతిథ్యాన్ని ఇవ్వాలి. నేనేం ఆతిథ్యాన్ని ఇస్తానండి? నేనంటే సముద్రుడు, నేను కాదు. ఈ సముద్రంలో ఉప్పు నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఆయనేం ఆతిథ్యం ఇస్తాడు చెప్పండి? ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేడు ఆయన. కానీ ఆ సముద్ర గర్భంలోనే ఉన్నటువంటి ఈ మైనాక పర్వతం మీద ఎన్నెన్నో వనాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉపవనాలు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలకి చక్కటి మధురమైనటువంటి ఫలాలు ఉన్నాయి. సేద తీర్చుకోవడానికి చక్కటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు కింద చక్కగా సేద తీర్చుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి మైనాక, నువ్వు ఈ సముద్ర మధ్యం నుంచి అలా బయటికి రావాలి. సముద్రం లోపల దాక్కున్నటువంటి నువ్వు సముద్రం నుంచి బయటికి వచ్చి ఆంజనేయుడికి ఆతిథ్యం ఇవ్వాలి, ఆంజనేయుడికి సేద తీర్చుకునే అవకాశాన్ని కల్పించాలి. కొద్ది నిమిషాలు నీ మీద ఉంటాడు, కాస్త రిలాక్స్ అవుతాడు, రెస్ట్ తీసుకుంటాడు, తర్వాత మళ్ళీ వెళ్తాడు అని చెప్పి మన సముద్రుడు అనేసరికి మైనాకుడు వెంటనే దానికి అంగీకరించాడు. అప్పుడు ఆంజనేయుడు అలా ఆకాశ మార్గంలో అలా వెళ్తున్నాడు, ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణిస్తున్నటువంటి ఆంజనేయుడికి
అకస్మాత్తుగా సముద్రంలో నుంచి ఏదో పెద్ద వస్తువు బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. బయటకు వచ్చేది ఎవరండి? మైనాక పర్వతం. అలా మైనాక పర్వతం బయటకు వస్తుందండి ఆంజనేయుడికి. ఇప్పుడు ఆంజనేయుడు ఎవరు? రామబాణంతో సమానం. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అని ముందే అన్నాడు కదా. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వశన విక్రమ, నేను శ్రీరామచంద్రుడికి బాణంతో సమానం. అలా రామబాణంలాగా దూసుకు వెళ్ళిపోతున్నటువంటి ఆంజనేయ స్వామికి మార్గమధ్యంలో ఎవరో ఆటంకం కల్పిస్తున్నారనిపించిందండి. నేను అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సముద్రంలో నుంచి పెద్ద పర్వతం బయటకు వచ్చి నాకు అడ్డంగా నిలుస్తుందా అని చెప్పి దాన్ని ఒక అడ్డంగా భావించి ఆంజనేయుడు తన యొక్క ఛాతీతో ఆ పర్వత శిఖరాన్ని అలా తాకాడండి. ఆ శిఖరం కాస్త కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడు మైనాకుడు ఏమనుకున్నాడంటే, ఓ ఆంజనేయుడు నన్ను ఒక అడ్డంకుగా చూస్తున్నాడా, నన్ను ఒక అవరోధంగా పరిగణిస్తున్నాడా? నేను అవరోధాన్ని కాదు, ఆతిథ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక భక్తుణ్ణి అని మైనాకుడు ఏమనుకున్నాడంటే, తన యొక్క పర్వత రూపం కాకుండా ఒక వ్యక్తి రూపంలో, ఒక మానవ రూపంలో ఆయన తన పర్వతం మీద నిలబడి, శిఖరం మీద నిలబడి ఆంజనేయుడికి నమస్కరించాడు. ఇప్పుడు నదులు ఉన్నాయి చూడండి, గంగానది ఉంది, నది రూపం కూడా ఉంటుంది. గంగానదికి ఒక దేవి రూపం కూడా ఉంటుంది. గంగా దేవత 2 కాళ్ళు 2 చేతులతో, చక్కటి కళ్ళతో, చక్కటి చీర కట్టుకుని గంగానది ఒక మానవ రూపంలో దర్శనమిస్తుందండి. అలాగే యమునాదేవి కూడా. అంటే ఈ నదులకి, సముద్రాలకి, పర్వతాలకి పర్వత రూపాలు ఉంటాయి, నదుల రూపాలు ఉంటాయి, మానవ రూపాలు కూడా ఉంటాయి. అలా మైనాకుడు ఒక పురుష రూపం దాల్చి ఆ మైనాక పర్వతం మీదే నిలబడి, తన యొక్క పర్వత శిఖరం మీదే నిలబడి ఏమన్నాడంటే, ఆంజనేయ, నేను నీకు అవరోధం కలిగించడానికి రాలేదు ఇక్కడ. నేను వచ్చింది నీకు సేవ చేయడం కోసం, నీకు ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చాను నేను, కానీ నేను నీకు అవరోధం కలిగించడానికి రాలేదు. నన్ను అపార్థం చేసుకోవద్దు. నువ్వు పెద్ద ప్రయాణం చేస్తున్నావు, 100 యోజనాల సముద్రాన్ని దాటుతున్నావు. కేవలం సముద్రం దాటడం మాత్రమే కాదు, సముద్రం దాటిన తర్వాత, ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుడు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయండి. సీతమ్మని కనుక్కోవాలి. సీతమ్మ ఎక్కడుందో తెలీదు. అంత పెద్ద లంకా సామ్రాజ్యంలో, బంగారు సామ్రాజ్యంలో ఈ రావణాసురుడు సీతమ్మని ఎక్కడ దాచాడో ఆంజనేయుడు కనుక్కోవాలి కదా. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది నీకు ఆంజనేయ. కాబట్టి నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవాలి, కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి, నా యొక్క పర్వతం మీద ఎన్నెన్నో పళ్ళున్నాయి, వృక్షాలున్నాయి, ఫలాలున్నాయి, సేద తీర్చుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసినటువంటి వసతులన్నీ ఉన్నాయి. కాస్త ఫలాలు భక్షించు, కాస్త విశ్రాంతి తీసుకో, అప్పుడు కొనసాగించు నీ ప్రయాణాన్ని అని చెప్పి ఎంతో ప్రేమతో అభ్యర్థించాడండి మైనాకుడు. అప్పుడు ఆంజనేయుడికి అర్థమైంది, మైనాక, ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నాకు అవరోధం కల్పించడానికి రాలేదు, ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చావు. కానీ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నువ్వు నాకు ఆతిథ్యాన్ని ఇచ్చే పరిస్థితిలో నువ్వున్నా కూడా ఆ ఆతిథ్యాన్ని స్వీకరించే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే వ్యవధి చాలా తక్కువ ఉంది. సమయం తక్కువ ఉన్నప్పుడు సాధించవలసినటువంటి కార్యం ఇంకా సాధించలేదు కాబట్టి ఆ సమయాన్ని, ఉన్న కాస్త సమయాన్ని మనం ఎప్పుడు వృధా చేయకూడదండి. ఇప్పుడు పిల్లలకు పరీక్షలు అవుతాయి, 2 రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. ఆ 2 రోజుల్లో ఇక టీవీ చూస్తా, సినిమా చూస్తా ఉంటే కుదరదు కదా, చదవాలి. సమయం తక్కువ, కార్యసాధన ఇంకా అవ్వలేదు, గోల్ ఉంది. అదేవిధంగా ఆంజనేయుడు కూడా ఏమన్నాడంటే, నేను కార్యసాధన చెయ్యాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడి సేవలో నేను వినిమగ్నమై ఉన్నాను. ఇప్పుడు సేద తీర్చుకుంటే ఆలస్యం అవుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పైగా నేను ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించాను. ఇప్పుడే కదండి ఆంజనేయుడు ఆ పెద్ద పర్వతాన్ని ఎక్కి, సముద్ర తీరంలో ఉన్నటువంటి పర్వతాన్ని ఎక్కి ఆకాశంలో మార్గంలోకి ప్రయాణించడం ప్రారంభించింది ఇప్పుడే కదా. వెంటనే రెస్ట్ ఏమిటి? ఏమనుకున్నాడంటే, మైనాక, నీ ఆతిథ్యానికి నేను కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞతాభావంతో ఆయనకి నమస్కరించాడు. కానీ ఇప్పుడు ఆతిథ్యమే ఒక పెద్ద విఘ్నం. కొన్నిసార్లు ఏమిటంటే, మన ఒక సౌకర్యాన్ని స్వీకరించామనుకోండి, ఒక ఫెసిలిటీ స్వీకరించామనుకోండి, ఆ ఫెసిలిటీ స్వీకరించడం వల్ల మన కార్యసాధన ఆలస్యం అవుతుంది. అదే పెద్ద విఘ్నం అవుతుంది. ఫెసిలిటీ ఉంటే
సౌకర్యం ఉంటే నేను సులభంగా కార్యసాధన చేయగలను అని అనుకోవచ్చు, కానీ ఆ సౌకర్యమే ఒక పెద్ద అవరోధంగా మారుతుంది అని ఆంజనేయుడు ఏమన్నాడంటే, స్వామి మైనాక నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించే శక్తి నాకు ప్రస్తుతం లేదు, ఇంకోసారి చూద్దాం అని చెప్పి ఎంతో మర్యాదతో గౌరవంతో ఆ పర్వతాన్ని తన చేతితో తాకాడండి. ఎక్నాలెడ్జ్ చేసినట్టు అనమాట. కృతజ్ఞుణ్ణి అని తాకి, మర్యాదతో తాకి ప్రయాణాన్ని కొనసాగించాడండి. అప్పుడు దేవతలందరూ చూస్తున్నారండి. ఆంజనేయుడు చేసే ఈ మహాప్రయత్నాన్ని ఆ దేవతలందరూ చూస్తున్నారు, హర్షిస్తున్నారు. వారందరి మనసులో ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆంజనేయుడి మనసులో ఇంత పట్టుదల ఉందా? ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడండి? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన అన్నాడా? అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఎవరైనా ఒక కార్యాన్ని సాధించాలి అంటే వారికి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి, అంటే పట్టుదల ఉండాలి, లక్ష్యం మీద పూర్తి ఫోకస్ ఉండాలి, పూర్తి ఏకాగ్రత ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పాటుపడాలి వాళ్ళు. ఆ లక్ష్య సాధన నుంచి వారి యొక్క మనసు మళ్ళిందనుకోండి, లక్ష్యాన్ని సాధించలేరు. కానీ అటువంటి పట్టుదల లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. అటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి లేని వాళ్ళు వారి మనసు అటు ఇటు మళ్ళీపోతూ ఉంటుంది. వారి మనసు ఏకాగ్రతతో ఉండదు, వారు ఏం చెయ్యాలో అది చెయ్యలేరు. కానీ ఆంజనేయుడు అలా కాదండి. వ్యవసాయాత్మిక బుద్ధి పూర్తిగా పట్టుదలతో ఉన్నాడు. కానీ ఆయన ఎంత పట్టుదలతో ఉన్నాడో, ఎంత దీక్షగా ఉన్నాడో దానిని మేము పరీక్షించాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవతలందరూ కావాలని ఒక అవరోధాన్ని కల్పించడానికి ముందుకొచ్చారండి. ఆంజనేయుడికి కలిగినటువంటి మొట్టమొదటి అవరోధం ఏమిటి? ఆతిథ్యమే అవరోధం. కానీ ఇప్పుడు ఇంకొక అవరోధం కలగబోతుంది. ఈ అవరోధం ఒక పరీక్ష. ఈ పరీక్ష ఎవరు పెట్టారు? దేవతలే పెట్టారు. దేవతలు ఎవరి ద్వారా పెట్టారు ఈ పరీక్ష? ఎగ్జామినర్ ఎవరు? ఇన్విజిలేటర్ ఎవరు? ఈ దేవతలందరూ నాగమాత అయినటువంటి సురస దగ్గరికి వెళ్ళారు. అడిగారు, అమ్మా సురస, ఇప్పుడు ఆంజనేయుడు సీతమ్మని కనుక్కోవడం కోసం లంకా నగరానికి వెళ్తున్నాడు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు, నువ్వు కాస్త పరీక్ష పెట్టాలి, చేయగలవా అంటే తప్పకుండా చేస్తాను అని చెప్పి వెంటనే సురస ఒక మహా వికృత రూపం దాల్చి ఈ సముద్రంలో నుంచి అలా బయటకు వచ్చిందండి. కాసేపటి క్రితం ఆంజనేయుడు ఏం చూశాడు? సముద్రంలో నుంచి ఒక పెద్ద పర్వతం రావడం చూశాడు. కానీ ఇప్పుడేం చూస్తున్నాడు? ఎంతో వికృతంగా, ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఈ సురసను చూస్తున్నాడు. ఒక రాక్షసిలాగా రూపం దాల్చి ఆవిడ అలా బయటకు వచ్చిందండి. చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది నాగమాత. కానీ ఇక భయంకర రూపం దాల్చి ఆంజనేయుడిని భయపట్టాలని చెప్పి అలా సముద్రం నుంచి అలా బయటకు వచ్చింది. ఆంజనేయుడికి మళ్ళీ ఒక అవరోధం కలిగింది. కానీ స్త్రీ, ఆంజనేయుడు ఎంతో గౌరవంతో మెలగాలి ఆ స్త్రీతో. ఇంతకీ ఆవిడకి కావలసింది ఏమిటి? సురస ఏమందో తెలుసా? ఆంజనేయ, నాకు ఒకసారి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఏమిటా వరం? ఎవరైనా నా మార్గంలోకి వచ్చిన వాళ్ళు నాకు ఆహారం కావలసింది, ఎవరు నా ముందుకు వచ్చినా కూడా నా నోటిలోకి వారు ప్రవేశించాలి అన్నాడు. అంది సురస. అంటే ఇప్పుడు ఆంజనేయుడు సురస నోట్లోకి ప్రవేశించాలండి. అది సురస డిమాండ్ కాదు. సురస ఒక రిఫరెన్స్ ఇచ్చింది. ఏమందంటే, ఇది నాకు బ్రహ్మదేవుడు ప్రసాదించినటువంటి వరం అంది. అప్పుడు ఆంజనేయుడు తల వంచాల్సింది. ఎవరో రాక్షస వచ్చి నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలి అంటే ఆంజనేయుడు ఒప్పుకోడు. కానీ బ్రహ్మదేవుడే ఇలా ప్రవేశించమన్నాడు అంటే ఆంజనేయుడు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బ్రహ్మ మీద గౌరవం కదా. బ్రహ్మదేవుడు అంటే ఎంతో మర్యాద, ఎంతో మన్నన. కాబట్టి ఆయన ఎవరికైనా ప్రమాణం చేస్తే, వరం ఇస్తే ఆ వరాన్ని నిర్వహించవలసినటువంటి బాధ్యత భక్తుడైనటువంటి ఆంజనేయుడి మీద ఉంది, ఎవరి మీదైనా ఉంది. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త కాబట్టి ఆంజనేయుడు ఈ సురస మాటకు వ్యతిరేకంగా చెప్పకూడదండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం కేవలం మన స్వార్థం కోసం మాత్రమే జీవించకూడదండి. చాలాసార్లు వ్యక్తులు ఏం చేస్తారంటే వారి స్వార్థం కోసం వారు జీవిస్తూ ఉంటారు. అంటే వారిచ్చిన మాటనే నిలబెట్టుకోవాలి, వారి మాటే నెగ్గాలి, వారు అనుకున్నదే సాధించాలి,
వారికి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే వారు సాధించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం కేవలం మన కోసమే మనం ఆలోచించుకోకూడదు. మనం ఎదుటివారు ఇచ్చినటువంటి మాటని కూడా నిలబెట్టాలి. ఇప్పుడు శ్రీమద్ రామాయణంలోనే చూస్తే శ్రీరామచంద్రుడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడండి? దశరథుడు కైకేయికి మాటనిస్తే దశరథుడు కైకేయికి వరాలు ఇచ్చాడు. ఆ వరాల్ని నిలబెట్టడం కోసం, తండ్రి మాటని నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ సుందరకాండలో బ్రహ్మదేవుడు సురసకు వరం ఇస్తే ఆ మాటని నిలబెట్టడం కోసం, ఆ వరాన్ని నిలబెట్టడం కోసం ఆంజనేయుడు సురస నోట్లోకి ప్రవేశించాలి. అర్థమైందా? అంటే కేవలం మన కోసమే మనం బ్రతకూడదండి. మనం ఇతర వ్యక్తుల కోసం కూడా బ్రతకాలి అప్పుడప్పుడు. కేవలం మన మాటని మాత్రమే మనం నెరవేర్చుకోకూడదండి. పెద్దవాళ్ళు, పూర్వీకులు పెద్దవాళ్ళు ఏమైనా ఒక మాట ఇస్తే, ఒక వరం ఇస్తే, ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత, అవసరం మనకి కూడా ఉంటాయండి. ఇప్పుడు ఆంజనేయుడు బ్రహ్మదేవుడు నీకు వరం ఇస్తే నేనేం చేయాలని చెప్పి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, కానీ అలా అనలేదండి. బ్రహ్మదేవుడు సురసకు వరం ఇచ్చినా, ఎవరికి వరం ఇచ్చినా కూడా ఆ బ్రహ్మదేవుడి మాట నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఆంజనేయుడికి ఉంది. ఆంజనేయుడు బాధ్యతగా స్వీకరించాడు. కానీ ఏమన్నాడంటే, అమ్మ బ్రహ్మదేవుడు నీకు వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరం ప్రకారం నడుచుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. కాబట్టి నీ నోట్లోకి ప్రవేశించకుండా నేను ఉండలేను. కానీ ఒక చిన్న విన్నపం. ఏమిటా విన్నపం? చెప్పు అంది సురస. విన్నపం ఏమిటంటే, నేను రామకార్యం మీద లంకా నగరానికి వెళ్తున్నాను. శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి ఆ జానకీమాతని ఈ రాక్షసుడు రావణాసురుడు అపహరించి తన లంకా నగరంలో బంధించాడు. ఆ సీతమ్మ జాడ కనుక్కొని ఆ మాటని, ఆ శుభవార్తని నేను కిష్కింధలో విలపిస్తున్నటువంటి నా రాముడు, నా స్వామి శ్రీరామచంద్రుడికి చెప్పాలి. ఆ తర్వాత వచ్చి నీ నోట్లోకి ప్రవేశిస్తానన్నాడు. అప్పుడు సురస ఏమందంటే, నేను నీ మాట ఎలా నమ్మగలను? నీ మాటే కాదు, ఈ మాట ఎవరు చెప్పినా నమ్మడం కష్టమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను చనిపోతాను, నీ నోట్లోకి ప్రవేశించి చనిపోతాను, నీకు ఆహారం అవుతాను, కానీ 1 గంట వస్తాను, 2 గంటలాగి వస్తాను, 2 రోజులాగి వస్తాను అంటే ఎవరు నమ్ముతారండి? నువ్వు 2 రోజులు ఆగేసి నీ పని చూసుకుని మళ్ళీ వచ్చి నా నోట్లో ప్రవేశిస్తావా? అది నువ్వు అంటున్నావా? అది ఒక వానరుడు అంటే నేను నమ్మాలా? నేను అంత అమాయకంగా కనిపిస్తున్నాను మీకు? సురస ఏమందంటే, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలి. నువ్వు 2 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత వస్తానంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు ఈ క్షణమే నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలంటే అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడంటే, అమ్మా నేను మాట తప్పను. పైగా బ్రహ్మదేవుడు నీకు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను, నీ నోట్లోకి ప్రవేశిస్తాను, విడిచిపెట్టి నన్ను అని చెప్పి వేడుకున్నాడండి. ప్రార్థించాడు, అభ్యర్థన చేశాడు, విన్నపం చేసుకున్నాడు. కానీ సురస ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏమన్నాడంటే ఆంజనేయుడు, అమ్మా నన్ను విడిచిపెట్టాల్సిందే నువ్వు, ఇది రామకార్యం, ఇది మంచిది కాదు, అవరోధం కలిగించకూడదంటే ఇప్పుడు సురస మాటలతో చెప్తే వినట్లేదు అని చెప్పి నోటిని చాలా పెద్దది చేసింది. ఇప్పుడు ఆంజనేయుడు నోట్లోకి ప్రవేశించని అన్నా కూడా ముందుకు వెళ్ళాలంటే ఆ మార్గాన్ని మొత్తం బ్లాక్ చేసేసింది సురస. తన నోటిని 10 యోజనాలు వెడల్పు చేసింది. ఆంజనేయుడు అని ఊరుకుంటాడా? తన యొక్క శరీరాన్ని 10 యోజనాలు పెంచాడు ఆంజనేయుడు. అది చూసి సురస ఏమందంటే, నువ్వు 10 యోజనాలు పెంచుతావా నీ శరీరాన్ని? నేను 20 యోజనాలు చేస్తాను నా నోటిని అని చెప్పి నోటిని 20 యోజనాలు పెద్దది చేసిందండి. అప్పుడు ఆంజనేయుడు తన శరీరాన్ని కూడా, దేహాన్ని బాగా పెంచాడు. ఆయనకి అన్ని సిద్ధులు తెలుసండి, అష్టసిద్ధులు తెలుసు ఆయనకి. ఆయన సిద్ధులంటే ఏమిటి? అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ఈషిత్వ అంటే ఎంతో సూక్ష్మంగా చిన్న పిల్లవాడిలా మారిపోవచ్చు, ఎంతో తేలిగ్గా మారిపోవచ్చు, ఎంతో భారంగా మారచ్చు, ఎంతో పెద్దగా మారచ్చు. గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్, స్మాలర్ దాన్ ద స్మాలెస్ట్, హెవియర్ దాన్ ద హెవియెస్ట్, లైటర్ దాన్ ద లైటెస్ట్. అలా మారగలడు ఆంజనేయుడు. ఇప్పుడు ఆంజనేయుడు తన శరీరాన్ని పెంచాడు. అప్పుడు సురస తన నోటిని 20 యోజనాలు వెడల్పు చేసింది. ఆంజనేయుడు కూడా తన శరీరాన్ని 20 యోజనాలు పెంచాడు. అప్పుడు సురస తన నోటిని 30 యోజనాలు పెంచింది.
ఆంజనేయుడు కూడా 30 చేశాడు. ఇక 10, 10, 20, 20, 30, 30, 40, 40, 50, 50 అలా పోటీ జరుగుతుందన్నమాట. ఒక క్షణం ఆంజనేయుడు ఆలోచించాడు, నేను ఎందుకు వచ్చాను ఎక్కడికి? నేను వచ్చింది దేనికి? సీతమ్మ జాడ కనుక్కోవడానికి. శ్రీరామచంద్రుడు శోకసాగరంలో ఉన్నాడు, ఆయన కన్నీరు తొడగడం కోసం, సీతమ్మకి ఓదార్పు కలిగించడం కోసం, ఊరట కలిగించడం కోసం. అక్కడ సుగ్రీవుడు మా రాజుగారు రామచంద్రుడికి మాటిచ్చాడు, ఏమని? స్వామి రామ, నువ్వు నా సామ్రాజ్యాన్ని మళ్ళీ నాకు ఇచ్చావు, నా అన్న వాలిని సంహరించావు, నా అన్న వాలిని సంహరించి మళ్ళీ నా భార్యని నాకు దగ్గరికి తీసుకొచ్చావు, మళ్ళీ నన్ను రాజ్యంలో స్థాపించావు నువ్వు. అలాగే నీ భార్యని నిన్ను కలిపే బాధ్యత నాది. నాకున్నటువంటి కోట్ల కొలది వానర సేనని నలుదిశలా పంపించి నీ సీత ఎక్కడుందో వెతుకుతాను అని సుగ్రీవుడు రామచంద్రుడికి మాటిచ్చాడు. అలా సుగ్రీవుడు రామచంద్రుడికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టే బాధ్యత ఆంజనేయుడికి ఉంది. అవునా? అక్కడ సుగ్రీవుడి మాట నిలబెట్టాలా? ఇక తాను ఆంజనేయుడు వానరులకు కూడా మాటిచ్చాడు, తాను మాటిచ్చాడు కూడా. ఇప్పుడు తాను ఆంజనేయుడు వానరులకు మాటిచ్చాడు, సుగ్రీవుడు రామచంద్రుడికి మాటిచ్చాడు, కానీ బ్రహ్మదేవుడు సురసకి మాటిచ్చాడు. ఇంతమంది గొప్పవాళ్ళు ఇన్ని మాటలు ఇస్తూ ఉన్నారు. ఈ మాటల్లో అప్పుడప్పుడు విరోధం వస్తుంది, కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, కాంట్రడిక్ట్ అవుతుంది, ఒక మాట ఇంకో మాట. అన్నిటిని ఎలా సాటిస్ఫై చేస్తామండి? ఇది మల్టీ కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అనమాట. ఎన్నో కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఆప్టిమైజ్ సొల్యూషన్ ఎతకాలి మనం. అప్పుడు ఆంజనేయుడు తన శరీరాన్ని పెంచుతూ పోతున్నాడు. అప్పుడు ఆంజనేయుడికి ఏమనిపించిందంటే, నేను శ్రీరామచంద్రుడి సేవ చెయ్యాలి, సొరస నోటి కన్నా నా శరీరాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలనని నిరూపించుకోవడం కాదు నా యొక్క లక్ష్యం, నా యొక్క ధ్యేయం ఇది కాదు. నా లక్ష్యం ఏమిటి? సీతమ్మ జాడ కనుక్కోవడం నా లక్ష్యం. కానీ సొరస కన్నా నేను గొప్పవాణ్ణి, సొరస నోటి కన్నా నా శరీరాన్ని పెంచగలను అని ఈ కాంపిటీషన్లో నెగ్గడం, విన్ అవ్వడం కాదు నాకు నా నా యొక్క లక్ష్యం, నా యొక్క ధ్యేయం అని అప్పుడు అనిపించింది ఆయనకి. అప్పుడప్పుడు ఈ ప్రపంచంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? అనవసరంగా మనల్ని ఒక కాంపిటీషన్లోకి లాగుతారండి. వారితో పోటీ పడాలన్నటువంటి ఉద్దేశముకి ఇసుమంత కూడా లేదు, కానీ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు, పోటీ పడాల్సిందే అంటారు. పోటీ నాకు ఇంట్రెస్ట్ లేదు, లేదు పడాల్సిందే అంటారు. ఉదాహరణ చెప్పనా? ఒక్కసారి ఒక క్షణం మనం రామాయణం నుంచి మహాభారతానికి వెళ్దామండి. ఆ మహాభారతంలో ధర్మరాజుకి జూదం ఆడాలన్నటువంటి కోరిక ఇసుమంతైనా లేదు. అసలు ఆయనకి జూదం ఆడడం సరిగ్గా రాదు కూడా. కానీ దుర్యోధనుడు టెంప్ట్ చేస్తున్నాడు. భయపడుతున్నావు కదా, అర్థమైంది నాకు. భయం కాదు స్వామి, నా భయం ఏంటంటే ఏదో ఓడిపోతానని కాదు భయం. కుటుంబ కలహాలు వస్తాయి ఈ జూదం వల్ల. అనవసరంగా కుటుంబ సభ్యుల మధ్య ఈ జూదం ఎందుకు? పైగా ఈ జూదం ఏమన్నా ఇదేమైనా వినోదమా? ఇదేమైనా విలువిద్య? ఇదేమైనా గదా విద్య? అది ప్రాక్టీస్ చేస్తాం ఒక రకం. కానీ జూదం అంటే అది చాలా దారుణమైనటువంటి గేమ్, మీరు దాన్ని ఆడమంటున్నారు ఏంటని చెప్పి మన ధర్మరాజు ఎన్నోసార్లు వద్దని చెప్పాడు. కానీ దుర్యోధనుడు కవ్విస్తున్నాడు, ధృతరాష్ట్రుడు ఆమోదిస్తున్నాడు, ధృతరాష్ట్రుడిని ఆడాల్సిందే అంటున్నాడు. రాజుగారు అన్నమాట, తండ్రి గారు అన్నమాట, తండ్రి స్థానంలో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు అన్న మాటని నిర్వహించవలసినటువంటి బాధ్యత ధర్మరాజుకు ఉంది కదా. అందుకే ధర్మరాజు ఆడాల్సి వచ్చింది. అవునా? కొంతమంది ఈ ప్రపంచంలో మనల్ని పోటీలోకి లాగుతారు, అనవసరమైన కాంపిటీషన్లోకి లాగుతారు. మనం కూడా నెగ్గాలి అన్నటువంటి ఒక మనస్తత్వాన్ని మన మనసులో క్రియేట్ చేస్తారు. పైగా ధర్మరాజు జూదంలో కూర్చున్నప్పుడు దుర్యోధనుడు ఆడలేదు. ఏమన్నాడంటే, నా తరపుని శకుని ఆడతాడన్నారు. శకుని ఆడడం ఏమిటి? అప్పుడు వెంటనే ధర్మరాజు ఏమన్నాడంటే, నాకు ఒక సందు దొరికింది అని చెప్పి నేను శకునితో ఆడను. ఎందుకంటే శకుని నాకు సమవుజ్జి కాదు, నేను సామ్రాట్టుని, యుధిష్ఠిర సామ్రాట్టుని, ఇంద్రప్రస్థానికి రాజుని, ఈ శకునితో ఆడాల్సిన అవసరమే నాకేంటని అన్నాడు. అంటే లేదు, నువ్వు భయపడుతున్నావు అని చెప్పి మళ్ళీ కవిస్తున్నాడు అనమాట దుర్యోధనుడు. ఇక ఆడక తప్పలేదు. అలా ఈ ప్రపంచంలో కొంతమంది మనల్ని అనవసరంగా పోటీలోకి లాగుతారండి. అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో సుందరకాండలో సురస ఆంజనేయుడితో ఏముందంటే, నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలంది, ప్రవేశించకపోతే నీకు మార్గం వదలనంది.
తన నోటిని పెద్దది చేస్తుంది. ఆంజనేయుడు తన శరీరాన్ని పెద్దది చేస్తున్నాడు. ఈ పోటీ ప్రారంభమైంది. 10 యోజనాలు 10 యోజనాలు, 20 20, 30 30, 40 40, 50 50, అలా ఒకళ్ళు ఇద్దరు పెంచుకుంటూనే పోతున్నారు. అప్పుడు ఆంజనేయుడు కనిపించింది, ఈ పోటీలో నెగ్గడం నా యొక్క ఉద్దేశం కాదు. నా ధ్యేయం సొరస కన్నా నేను నా యొక్క శరీరాన్ని పెంచగలనని ప్రూవ్ చేసుకోవడం కాదు. నా యొక్క ధ్యేయం రాముడి సేవ చేయడం అని చెప్పి ఆంజనేయుడు క్షణకాలంలో అత్యంత సూక్ష్మంగా మారాడండి. చెప్పాను కదా, బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్, స్మాలర్ దెన్ ద స్మాలెస్ట్. ఆయన చాలా పెద్దగాను మారగలడు, చాలా చిన్న సూక్ష్మంగా కూడా మారగలడు. ఒక ఈగలాగానో దోమలాగానో ఒక చిన్న తేనెటీగలాగానో మారిపోయి ఇంత చిన్న రూపాన్ని దాల్చి సొరస నోట్లోకి ప్రవేశించాడండి. బ్రహ్మవరం అయితే కదా, సొరస నోట్లోకి ప్రవేశించేశాడు. సొరస నోరు మూస్తుంది. అది ఎప్పుడు అప్పటికి 20, 30, 40, 50 యోజనాలు ఉంది నోరు. అంత పెద్ద నోరుని ముయ్యాలి. లోపల ఉన్నది ఏమిటండి, ఒక చిన్న ఈ పరిమాణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇంతే. ఈ సైజులో ఉన్న ఆంజనేయ స్వామిని ఇలా ముయ్యాలి అంటే సొరసకి అంత పెద్ద నోరు ముయ్యడానికి టైం పట్టిందనమాట. ఇంతలో వెంటనే ఆంజనేయుడు బయటకు వచ్చేసాడు. నోట్లోకి ప్రవేశించాడు, బయటకు వచ్చేసాడు. వచ్చి ఏమన్నాడంటే, అమ్మ, బ్రహ్మదేవుడు నీకు ఇచ్చినటువంటి వరం ప్రకారం నేను నీ నోట్లోకి ప్రవేశించాను. సో బ్రహ్మదేవుని మాట వమ్ము కాలేదు. ఆయన మాట నేను నిలబెట్టాను. నువ్వు కూడా నా మాట నిలబెట్టు, నన్ను వెళ్ళని అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సొరస ఆంజనేయుడి యొక్క బుద్ధి కుశలతని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని మెచ్చుకుని, నాయనా నీకు ఆశీర్వదిస్తున్నాను నేను. నాగమాత అప్పుడు నాగమాతగా ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు ఖచ్చితంగా ఈ పెద్ద ఈ సంకల్పాన్ని నువ్వు సఫలం చేస్తావు, ఖచ్చితంగా సీతమ్మ జాడ కనుక్కుంటావు, శ్రీరామచంద్రుడి యొక్క కార్యాన్ని సిద్ధించుకుంటావు నువ్వు అని చెప్పి సొరస ఆశీర్వదించి పంపించిందండి తల్లి. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటో తెలుసా? అప్పుడప్పుడు మనల్ని పోటీ పడడానికి ఎవరైనా కవ్వించినా కూడా మనం అహంకరించకూడదండి. అహంకారంతో నేను నెగ్గాలి అన్నటువంటి మనస్తత్వం మన మనసులో వచ్చిందంటే అంతే, మన కార్యసాధనకు భంగం కలిగినట్టే.